ఎన్నో ఏళ్లుగా విద్యుత్ సంస్థల పరిష్కారం కాని సమస్యలపై పోరాటం చేస్తూ ఈ నెల 15న విశాఖ, విజయవాడ, తిరుపతి సీఎండీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంచల ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని సిఐటియు కార్యాలయంలో ఏపీవీటీ యూఎస్సీ డిమాండ్స్ పోస్టర్ వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే ప్రకటించాలని, కాంట్రాక్టు కార్మికులకు 48,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిపార్ట్మెంట్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులతోనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యూనియన్ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి నాగయ్య, జిల్లా నాయకులు మాజార్, రాజు, రవి, కాంట్రాక్టు కార్మికుల జిల్లా నాయకులు శ్రీనివాస్, బాలభాస్కర్ పాల్గొన్నారు. నా పేరు పెంచల ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, విద్యుత్ సంస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ ఎన్నో సమస్యల మీద కలిసి వచ్చే సంఘాలతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీగా ఫామ్ చేసుకొని విద్యుత్ సంస్థలో ఉన్న కార్మిక సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని అంచెలంచెలుగా ఎస్సీ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు అయితేనేమి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు అయితేనేమి, గేట్ మీటింగ్లు అయితేనేమి అన్నీ నిర్వహించుకున్న తర్వాత అన్ని డిస్కమ్ముల దగ్గర ధర్నా చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జూలై 15వ తారీఖు తిరుపతి ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రోజు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితేనేమి, జేఎల్ఎం గ్రేడ్ 2 సమస్యలు అయితేనేమి, పర్మనెంట్ ఉద్యోగుల సమస్యలు అయితేనేమి వీటన్నిటి మీద కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. నేడు విద్యుత్ సంస్థలో 4 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ కమిటీని వేసి కార్మికులకి ప్రకటించాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఈ రోజుటికి కూడా 5 సంవత్సరాలు దాడుతున్నప్పటికి కూడా పీఆర్సీని ప్రకటించకపోవడం, అలాగే పెండింగ్ ఉన్నటువంటి 4 డిఏలను కూడా ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాగే పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి 2004 దాకా పెన్షన్ ఇస్తామని చెప్పి కమిటీల రూపంలో కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. జేఎల్ఎం గ్రేడ్ 2కి కన్వర్షన్ ఇచ్చినప్పటికి కూడా నేటికి వాళ్ళకి పదోన్నతులు ఇప్పించడంలో ఓఎస్ఎస్ రెగ్యులేషన్స్ అని చెప్పి వాటిని జాప్యం చేస్తూ వస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు అయితే మాత్రం ఒక్క సమస్య కూడా ఇప్పటికి పరిష్కారం కావడం లేదు. వాళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ప్రతి కమిటీకి వాళ్ళు ఎదురు చూస్తూ ఉండడం, ప్రతి కమిటీలో వాళ్ళకి అన్యాయం చేయడం జరుగుతూనే ఉంది. వీటన్నిటిని బేరీజ్ చేసుకొని కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వాళ్ళని విద్యుత్ సంస్థలో విలీనం చేయాలి. ఒకే సబ్స్టేషన్లో 2 జీతాలతో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేదాన్ని ఈ రోజుటికి పక్కన పెట్టేసి కాలయాపన చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా అమలు చేయాలి. పీసీ రేట్ వర్కర్లకు న్యాయం చేయాలని చెప్పి స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో రేపు జూలై 15వ తారీఖు ఎస్పీడీసీఎల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం చేస్తాను. ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యోగులు, కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు బొజ్జ సుమన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రాష్ట్ర స్ట్రగుల్ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 15వ తేదీ అన్ని డిస్కమ్ల వద్ద ధర్నా కార్యక్రమం తలపెట్టి ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఇంతవరకు అటువంటి సమాన పని సమాన వేతనం కూడా అమలు చేయట్లేదు. అదేవిధంగా 2019 తర్వాత చాలామంది కార్మికులు చేరారు. వాళ్ళకి 129 జీవోని అమలు చేసి వాళ్ళకు కూడా పాత షిఫ్ట్ ఆపరేటర్లతో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా విద్యుత్ సంస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ పీసీ రేట్ కార్మికులు మీటర్ రీడర్స్ కానీ, షోర్ అమాలీస్ కానీ, బిల్ కలెక్టర్ ఏజెన్సీ కానీ, ఎస్పీఎం కార్మికులను కూడా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు, అర్హత కలిగిన ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా షిఫ్ట్ ఆపరేటర్లుగా గుర్తించి వాటికి స్కిల్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగస్తులకి పీఆర్సీ కమిటీని వెంటనే వేయాలని చెప్పి, అదేవిధంగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీటన్నిటి మీద నెల్లూరు జిల్లాలోని నెల్లూరు టౌన్ కానీ, రూరల్స్, ఆత్మకూరు, కోవూరు, కావలి, గూడూరు డివిజన్ నుంచి అందరు కార్మికులు కూడా రేపు 15వ తేదీ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా విజయవాడలో కానీ, వైజాగ్లో జరిగేటువంటి ఈపీడీసీఎల్, సిపిడిసిలు కూడా అన్ని జిల్లాల నుంచి కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత.
అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.